అమెరికా రక్షణ రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై తలెత్తిన సైద్ధాంతిక విభేదాలు చివరకు ఒక ప్రముఖ టెక్ సంస్థపై నిషేధానికి దారితీశాయి. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ రూపొందించిన క్లాడ్ మోడల్ను యుద్ధ తంత్రాల్లో మరియు నిఘా వ్యవస్థల్లో పరిమితులు లేకుండా వాడేందుకు పెంటగాన్ ప్రయత్నించగా ఆ సంస్థ అందుకు సమ్మతించలేదు. మానవ ప్రమేయం లేని స్వయం ప్రతిపత్తి కలిగిన ఆయుధాల తయారీకి లేదా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే నిఘా చర్యలకు తమ సాంకేతికతను వాడటం నైతిక విలువలకే విరుద్ధమని ఆంథ్రోపిక్ సీఈఓ దారియో అమోడి కుండబద్దలు కొట్టారు. ఈ మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఆంథ్రోపిక్ టెక్నాలజీని ఫెడరల్ ఏజెన్సీలన్నీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. మా సైన్యం ఎలా పోరాడాలో ఒక ప్రైవేట్ కంపెనీ నిర్దేశించటాన్ని నేను సహించను అని పేర్కొంటూ ఆ సంస్థతో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఆ టెక్నాలజీని వాడుతున్న రక్షణ శాఖ వంటి విభాగాలకు దాని స్థానంలో ప్రత్యామ్నాయాలను వెతుక్కునేందుకు 6 నెలల గడువును విధిస్తూ కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఆంథ్రోపిక్ సంస్థను జాతీయ భద్రతకు సరఫరా ముప్పుగా అధికారికంగా ప్రకటించడం గమనార్హం. దేశ రక్షణ అవసరాలకు సహకరించని సంస్థలను ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ఆంథ్రోపిక్ పెట్టుబడిదారులు, టెక్ వర్గాల్లో ఆందోళన మొదలవగా విశ్లేషకులు మాత్రం ఇది అమెరికా ఏఐ మార్కెట్ స్వరూపాన్నే మార్చేస్తుందని భావిస్తున్నారు. ఆంథ్రోపిక్ నిష్క్రమణతో ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్, అలాగే గూగుల్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఇలాంటి కఠిన నిబంధనలు రుద్దటం వల్ల భవిష్యత్తులో నైతిక ఏఐ అభివృద్ధి కుంటుపడుతుందేమోనని మానవ హక్కుల సంఘాలు భయం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు వాటిల్లకుండా కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయటం ఇప్పుడు పెంటగాన్ ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఆంథ్రోపిక్ తన ప్రధాన కార్యాలయాన్ని తరలించే యోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో ఏఐ పాత్రపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర దేశాల ఏఐ విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.